హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. టెట్ ప్రిపరేషన్, డిఎస్సి ప్రిపరేషన్ చాలా బిజీగా ఉంటారని అనుకుంటున్నాను. మీకు నేను చేయగలిగినంత సహాయం చేయాలని చెప్పి ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు చేరువవుతున్నాను. ఈవేళ టాపిక్ ఏంటంటే 2023 టెట్ పేపర్ను మనము విశ్లేషిస్తాం. మరి వీడియో లెంగ్త్ అయినా బోరింగ్గా ఉంటుంది కాబట్టి 10 క్వశ్చన్స్ను ఒక్కొక్క భాగంగా చేసి మీకు అందిస్తున్నాను విశ్లేషణ చేయడంలో. డియర్ ఫ్రెండ్స్, ఇదివరకే మీకు చెప్పాను, మనకు 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్, గ్రామర్ అండ్ కాంటెంట్. పోయిన సంవత్సరము మనకు గ్రామర్ ప్రశ్నలు కంటిన్యూగా 24 ఇచ్చారు. 6 క్వశ్చన్లు మెథడాలజీ పైన ఇచ్చారు. అయితే ఈ 24 క్వశ్చన్లలో ఒకటి క్యాలిగ్రఫీ ఒకటి ఇచ్చారు, మోటార్ స్కిల్స్ పైన కూడా ఇచ్చారనమాట. అది మీకు చెప్తాను ఇప్పుడు. నేను ఈ పార్ట్లో నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒక 10 క్వశ్చన్లు క్లియర్గా అనలైజ్ చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రైట్, ఓకే. ఇప్పుడు మనము ఇది మన క్వశ్చన్ పేపరు. ఒకసారి మనం దీన్ని కొంచెం జూమ్ చేసుకున్నామంటే ఇంకా మీకు క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, so no one believed Raj at first, but he dashed to be right. Choose the correct option to complete the sentence. See here, ఇది మనకు దీన్ని చూడంగానే turned away, turned out, turned down, turned up. మనకు గ్రామర్లో ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పేసి అంటాం మనం. ఇవి ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్. డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా నోట్స్ పెట్టుకొని చక్కగా రాసుకోండి. అందుకే 10 క్వశ్చన్లు మాత్రమే ఈ పార్ట్లో నేను చెప్తున్నాను, అంతే. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటంటే, ఫ్రేజ్ అంటే ఏంటంటే పదముల సముదాయము. కొన్ని పదాలను కలిపామంటే, వెర్బ్ లేకుండా కొన్ని పదాలను కలిపామంటే దాన్ని ఫ్రేజ్ అంటాం. ఇక్కడ వెర్బ్ ఉంది, ఇంకొక పదం ఉంది కాబట్టి ఇవి రెండు వచ్చినాయి కాబట్టి ఇక్కడేమో వెర్బ్ ఉంది కాబట్టి దీన్ని ఫ్రేజల్ వర్బ్ అని చెప్పేసి అంటాం. గుర్తుపెట్టుకోండి. ఫ్రేజల్ వెబ్ పైన ప్రతి సంవత్సరము 2 నుంచి 3 క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఫ్రేజల్ వెబ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫ్రేజల్ వెబ్ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఇవి ఈ కనపడేదంతా ఒక విధంగా కనపడతాయి, మీనింగ్స్ మాత్రం వేరే విధంగా ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, టర్న్ అవే ఉంది. టర్న్ అవే అంటే ఏంటంటే మూవ్ అసైడ్, పక్కకి వెళ్ళిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, hundreds of people turned away from the auditorium because it was full. Turned away, ఇంకో పక్కకి వెళ్ళిపోవడం. ఓకే, కాబట్టి ఇది టర్న్ అవే అంటే ఒక పక్కకి వెళ్ళడం. దెన్ టర్న్ డౌన్. టర్న్ డౌన్ అంటే తిరగడం కాదు, తిరస్కరించడం. రిఫ్యూజ్డ్. టర్న్ డౌన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ వన్ సెంటెన్స్. ద బ్యాంక్ టర్న్ హర్ డౌన్ ఫర్ ఎ లోన్ అంటే ఆమె లోన్ను తిరస్కరించుట. ఓకే, హియర్ దిస్ ఈస్ కాల్డ్ ప్రూవ్డ్. నిరూపించుకునుట. దెన్ హియర్ టర్న్డ్ అప్. అంటే ఏంటంటే అకస్మాత్తుగా కనపడ్డం. ద మిస్డ్ డాక్యుమెంట్స్ were turned up yesterday. అంటే మిస్ అయిన డాక్యుమెంట్స్ అకస్మాత్తుగా మాకు కనబడ్డాయి. సో దిస్ ఈస్ పక్కకి వెళ్ళడం, ఇదొచ్చి తిరస్కరించడం, ఇదొచ్చి ప్రూవ్ చేసుకోవడం. దెన్ దీని మీనింగ్ ఏంటంటే అకస్మాత్తుగా కనబడడం. ఏది సెట్ అవుతుంది? నో వన్ బిలీవ్ రాజ్ ఫస్ట్, బట్ హీ టు బి రైట్. సో దిస్ ఈస్ హీ ప్రూవ్డ్ టు బి రైట్. So answer is 3 here. So like that you have to get grip on phrasal verbs first. Phrasal verbs. ఈ phrasal verbs ఎక్కడ ఉంటాయి? 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన బుక్లోనే ఉంటాయి. ఇది 8th క్లాస్లో ఉన్నది క్వశ్చన్ ఇది. కాకపోతే రాజు అనే పేరు గోపి ఉంటుంది, గోపి అనే పేరు రమ ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకు phrasal verb వెతికామంటే టెక్స్ట్ బుక్లోనే ఉంటుందన్నమాట. ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ పూర్తిగా చదవండి, దేనిపైన నమ్ముకోకండి. పూర్తిగా పుస్తకాలు తెచ్చుకోండి, పూర్తిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవండి. ఇంకా మీకు టైం ఉండిందంటే ఇంటర్మీడియట్ పుస్తకాలు కూడా తెచ్చుకోండి.
నౌ వీ కెన్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. సి నాలుగు ఇచ్చాడు ఇక్కడ. సి ఇదొకటి, ఆ తర్వాత ఇదొకటి ఇచ్చాడు. ఈ విధంగా 4 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ది టాపిక్ సెంటెన్స్. మీరు టాపిక్ సెంటెన్స్ కొరకు మీరు వెతుక్కోవాలి. ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఆ పారాగ్రాఫ్ యొక్క సారాంశం అంతా అందులోనే ఉంటుంది. నేను మీకు సిలబస్ అనాలిసిస్లో చెప్పాను టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటంటే. సో ఈ విధంగా టాపిక్ సెంటెన్స్ ఈ 4 మనం టాపిక్ సెంటెన్స్ చూసామంటే టోటల్ ఈ పారాగ్రాఫ్ మొత్తం ఒకే దగ్గర ఉంది. ఏముంది ఇక్కడ? See here, this is the topic sentence. Almost all sports carry real risk. చదవండి మంచిగా, చదివిన తర్వాత తేలిపోతుంది. ఇప్పుడు చూడండి క్యూ అనేది మీకు దొరికింది కాబట్టి మనకు ఇందులో ఇది లేదు, ఇదే లేదు, వీటన్నిటిలో ఒకటి ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఏంది? క్యూపీ సేమ్. ఈ ఎస్ఆర్ ఆర్ అనేది చూసుకోండి. క్యూ అనేది 1 అయిపోయింది, ఆ తర్వాత పి వచ్చేసేసి 2 అయింది. మరి ఎస్ఆర్ ఆర్ఆ అనేది మనం చూసుకోవాలా, ఈ సీక్వెన్స్ ఏదనేది చూసుకోవాలన్నమాట. ఏముండొచ్చు మనకు? ఫర్ ఎగ్జాంపుల్ సి ఆల్మోస్ట్ ఆల్ స్పోర్ట్స్ క్యారీ రియల్ రిస్క్ అయిపోయింది. రెండవది ఏంది? స్విమ్మర్స్ ఈ విధంగా ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే దిస్ వన్, థర్డ్ వన్. ఎలా? ఏ పర్సన్స్ స్కిల్ or experience is no guarantee against disaster. This is third one and this is fourth one. Dear friends, ఇది మీరు చేసేటప్పుడు ఫస్ట్ ఆ 4 స్టేట్మెంట్లు మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. సీక్వెన్సింగ్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీకు 7వ తరగతిలో సీక్వెన్సింగ్ స్టార్ట్ అవుతుంది మనకు. సో డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీరు ఇది గమనించగలరు. ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్, సీ హియర్, దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఐడెంటిఫై ద వర్డ్ దట్ హ్యాస్ కరెక్ట్ స్పెల్లింగ్. స్పెల్లింగ్స్ 2-3 క్వశ్చన్స్ పక్కా ఉంటాయండి. ఆ స్పెల్లింగ్స్ ఇదివరకే నేను చెప్పాను. నేను మీకు ఈ యొక్క 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చివర టెక్స్ట్ బుక్ చివర మీకు ఒక సుమారుగా ప్రతి ఒక్క తరగతికి ఒక 500 వర్డ్స్ ఇస్తారు. దాదాపుగా 2500 వర్డ్స్ ఒకసారి గ్లాన్స్ వేసుకుంటే మీకు సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్గా ఏ విధంగా పెట్టాడు? ఆక్టోజినేరియన్ అని చెప్పాడు. ఆక్టోజినేరియన్ అంటే మీకు అర్థం కూడా తెలుసుకుంటే మంచిది, ఇంకా వొకాబులరీ డెవలప్ అవుతుంది. 80 సంవత్సరాల నుంచి 89 సంవత్సరాల వరకు మధ్య వయస్కుడిని ఏమంటామంటే ఆక్టోజినేరియన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సి ఆక్టోజినేరియన్ అనే దగ్గర మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? దిస్ ఈస్ ప్రాబ్లం. ఈ కాదు స్పెల్లింగ్ RIAN, ఆక్టోజినేరియన్. ఇది తర్వాత ఇది మనం తీసుకున్నామంటే రిపీటర్. ఇంకా రిపీటర్ మనం తీసుకున్నామంటే ఇది పూర్తిగా స్పెల్లింగ్ తప్పు, మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఒకటి కన్ఫ్యూజ్ అయింది, అక్కడ అయి ఉంటుంది. తర్వాత ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. రికానిసెన్స్ అంటే ఏంటంటే నిఘా పెంచడం అనమాట. పోలీస్ నిఘా, రికానిసెన్స్ ఆఫ్ పోలీస్, లైక్ దట్. ఇక ఇక్కడ తీసుకున్నాం అనుకుంటే యాక్చువల్గా స్పెల్లింగ్ ఇది కరెక్ట్. ఇక దీని స్పెల్లింగ్ ఏంటంటే బోల్వాడ్ అంటే ఏంటంటే వైడ్ స్ట్రీట్స్ విత్ రోస్ ఆఫ్ వైడ్ ట్రీస్. పెద్ద పెద్ద చెట్లు బారులుగా నాటుంటారు. పెద్ద స్ట్రీట్ని ఏమంటాడు? బోల్వాడ్ అంటాం. మనకు చూడండి, జస్ట్ సింపుల్గా ఏం చేసినవాడు? ఇక్కడ ఈని తప్పించి అయి ఉండాలా, ఈని తప్పించి ఈ పెట్టాడు, ఇక్కడ ఈని తప్పించి అయి పెట్టాడు. కాబట్టి ఇవన్నీ రాంగ్. దిస్ ఈస్ రాంగ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ 3. ఓకే, యా. నెక్స్ట్ ద వర్డ్, ఆపోజిట్ వర్డ్. వొకాబులరీలో యాంటానిమ్స్, సినానిమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ వొకాబులరీలో మనం తీసుకున్నామంటే ఇదేంటి? అలివియేషన్ కు మీనింగ్ ఏంటంటే ఉపశమనము. అలివియేషన్ మీనింగ్ ఏంటంటే ఉపశమనము. ఈ యొక్క ఉపశమనంకు మనం తీసుకున్నామంటే మ్యాగ్నిఫిషెంట్ అంటే చిన్నదాన్ని పెద్దదిగా చేయడం అనమాట. మ్యాగ్నిఫిషెంట్ అది కాదు. తర్వాత వచ్చేసేసి ఇంటెన్సిఫికేషన్, తీవ్రతరం చేయు. తర్వాత అగ్రవేషన్, తీవ్రతరం చేయు. తర్వాత అల్యూజన్ అంటే ప్రస్తావన. సో ఈ ప్రస్తావన మనకు పనికిరాదు, ఆ తర్వాత ఇది పనికిరాదు. మరి ఏది కరెక్ట్ ఉండొచ్చు తీసుకున్నామంటే దీంట్లో ఏంది? దీంట్లోనూ ఇంటెన్సిఫికేషన్ అంటే తీవ్రతరం చేయడం, దీంట్లోనూ ఇంటెన్సిఫికేషన్ అంటే ఏంటంటే తీవ్రతరం చేయడం. మరి ఏది కరెక్ట్ ఉండొచ్చు అంటే ఇదేమో సిచ్యుయేషన్, ఇదేమో హ్యూమన్ బీయింగ్కి సంబంధించింది.
సిచ్యుయేషన్ ఏంది? అగ్రికల్చరల్ ఇంటెన్సిఫికేషన్. దట్ ఈస్ ఇదేంది? హ్యూమన్ బీయింగ్ సంబంధించింది. ఇక్కడ హ్యూమన్ బీయింగ్, దిస్ ఈస్ హ్యూమన్ బీయింగ్, సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో లైక్ దట్ వీ హ్యావ్ టు కేటగరైజ్ ద ఆన్సర్స్ ఇఫ్ దే గివ్ సేమ్ ఆన్సర్. ఈ విధంగా ఒక ట్రిక్కీగా ఇస్తాడు, జాగ్రత్తగా ఉండి మనం పర్ఫెక్ట్గా ఉండి చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, యా నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. యా నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ అ ప్యూర్ గ్రామర్. సీ హియర్, దిస్ ఈస్ ఈ టెన్సెస్ పైన మనం ఫుల్ గ్రిప్ ఉండాలి. ఎక్కడిక్కడ చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ యాన్ ఎర్రర్. ఇక్కడ ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఏంటంటే, హౌ లాంగ్ అనేది ఒక పార్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్ యు అనేది ఒక పార్ట్, లెర్నింగ్ అనేది సి, తర్వాత ఇంగ్లీష్ అనేది డి. సో ఏ బి సి డిలో ఒక రాంగ్ ఉంది, ఎక్కడో దగ్గర రాంగ్. అన్నీ చూడండి, 6వ తరగతి క్వశ్చన్స్ నుంచి 10వ తరగతి క్వశ్చన్స్ సేమ్ ఇలాగానే ఉంటాయి. అసలు మీరు 6th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపరు, ఆ తర్వాత వచ్చి 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చూసారంటే ఇవే క్వశ్చన్స్. మేము చెప్పి 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 ఇదే పని మాకు ఈ పార్ట్స్ ఉంటాయన్నమాట. దేంట్లో తప్పు ఉంటుంది అని అన్నప్పుడు మనకి ఇదేంటిది కీవర్డ్ ఏంటంటే హౌ లాంగ్. చూడండి, హౌ లాంగ్, సిన్స్, ఫార్ ఇటువంటి వచ్చినప్పుడు కీవర్డ్స్, తర్వాత చెప్తాను, గ్రామర్లో చెప్తాను మీకు. ఇటువంటి వచ్చినప్పుడు మనం వాక్యాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. హౌ లాంగ్ వచ్చింది ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది స్ట్రక్చర్స్ మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కానీ దేంట్లో రావాలా? హౌ లాంగ్ వస్తేనే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే హ్యావ్, హ్యాజ్, బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో హ్యావ్, హ్యాజ్. ఇక్కడ చూడండి, యూ అనేది సెకండ్ పర్సన్, పర్సన్స్ లో చెప్పాను మీకు, సెకండ్ పర్సన్ కాబట్టి హ్యావ్, ఇంకా హ్యాజ్ రాదు. హ్యాజ్ ఎప్పుడు వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. సో హ్యావ్ ఇక్కడ వస్తుంది. హ్యావ్ యూ బీన్ రావాలా? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఎంత కాలం నుంచి అని అంటున్నాం కాబట్టి సో ఆన్సర్ ప్రాబ్లం ఎక్కడుంది? ఈ బి అనే దగ్గర ఉంది. సో ఈ పార్ట్ బిలో ఆర్ యూ, ఇక్కడ యాక్చువల్గా ఈ పార్ట్ బిలో ఏముండాలా? హ్యావ్ యూ బీన్. ఇన్ఫార్మ్ ఏమో కరెక్ట్, కానీ ఇది తప్పు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? బి ఈస్ రాంగ్. ఓకే, అంటే థర్డ్ వన్ ఈస్ రాంగ్. ఓకే, దట్స్ ఓవర్. యా అనదర్, choose the suitable option that explains the underlined expression. See, underlined expression దీంట్లో లేదండి, ఇది underlined expression. ఇది ఓకే. See, left no stone unturned. Left no stone unturned, that is idiomatic expression. Left no stone unturned అంటే ఏంటంటే to do everything possible. తనకు దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్ చూడండి, లెఫ్ట్ నో స్టోన్ అంటే రాయి కాదు ఇక్కడ. దీని మీనింగ్ ఏంటంటే టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం. టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం. సో ఇది అంటే తనకు సాధ్యమైన పనులన్నీ చేశాడంట పోలీసు. ఏంది? కల్ప్రిట్ అంటే దోషిని పట్టుకుని దానికి. సో ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్, అన్నీ చేశాడు, అవైలబుల్ మీన్స్ అన్ని చేశాడు. తర్వాత డిడ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి చేశాడు. ఇప్పుడు ఇంటరాగేటెడ్ ఎవ్రీవే, దిస్ ఇస్ రాంగ్ యాక్చువల్గా. దీనికి ఇది కూడా తప్పు. ఈ రెండిట్లోనే కరెక్ట్, ఈ రెండు కరెక్ట్. చూడండి, దిస్ ఇస్ కాల్డ్ ట్రిక్కీ క్వశ్చన్స్. అన్నీ చేశాడు, డిడ్ ఎవ్రీథింగ్, దెన్ హియర్ యూజ్డ్ ఆల్ అవైలబుల్, తన వద్ద ఉన్న తనకు సాధ్యమైనంత అంతా చేశాడు, సాధ్యమైనంత చేశాడు. దీని మీనింగ్ ఏంది? సాధ్యమైనంత చేయుట. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో లైక్ దట్ ద క్వశ్చన్స్ ఆర్ వెరీ 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 ట్రిక్కీ. జస్ట్ రీడ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్ అండ్ రికగ్నైజ్ ద కరెక్ట్ వన్. దెన్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. సురేష్ ఈజ్ యూజువలీ కామ్. మామూలుగా ఆయన కామ్గా ఉంటాడు. డాష్ టుడే హీ అపియర్స్ రాదర్ డిస్టర్బ్డ్. 2 వాక్యాలు. ఇది మీకు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ లో చెప్తాను. ఆ తర్వాత వచ్చి కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్, తర్వాత కంజంక్టివ్, యాడ్వర్బ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఆన్సర్ చేయాలి అంటే, దీన్ని ఆన్సర్ చేయాలంటే
గ్రామర్ పైన గ్రిప్ ఉండాలి. ఇప్పుడు ఒకటే చెప్తాను, గ్రామర్ క్లియర్గా నేర్చుకుంటూ వెళ్ళిపోండి. ఒకవైపు 1వ తరగతి నుంచి పుస్తకాలన్నీ చదువుకుంటా పోండి 10వ తరగతి వరకు. ఇటు గ్రామర్ డెప్త్ రావాలా, ఆ తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఈ రెండూ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ గ్రామర్ పైన మంచి మార్కులు వస్తాయి. ఇదైతే పక్కా. అంతేగాని ఏదేదో మెటీరియల్ చదువుతాము, ఆ మెటీరియల్లో మనకు వచ్చేస్తాయంటే అసలు ఏమీ రావు. గ్రామర్ క్షుణ్ణంగా చదవాలి, అక్కడ నాలెడ్జ్ పెంచుకోవాలి, ఆ తర్వాత టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి. రైట్? ఓకే, సీ హియర్. ఆయన సురేష్ యూజువల్గా కామ్గా ఉంటాడంట, కామ్గా ఉంటాడు. అయితే ఈరోజు ఎందుకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దీంట్లో ఇవి రెండు కాంట్రవర్సీ కాబట్టి దిస్ టూ ఆర్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. కామ్గా ఉన్నాడు, డిస్టర్బ్గా ఉన్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఒకటి కలపాలి. దీంట్లో క్లియర్గా ఏంటంటే ఆల్సో రాంగ్ కూడా. అదొక సో ఏంది, ఇది ఒకటి కానీ స్టేట్మెంట్స్ ఉంటే ఇప్పుడు చూడండి, హీ స్టడీడ్ వెల్ సో హీ పాస్డ్, అది కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. సో కానీ ఇక్కడ ఏంటి, ఇది కాంట్రవర్షియల్ కాబట్టి ఈ రెండిట్లో ఒకటి సెట్ అవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ఆల్సో ట్రిక్కీ. రెండు కరెక్ట్గా సెట్ అవుతాయి, ఇది కానీ ఇది కానీ. అయితే ఇదేమో కంజంక్షన్, ఇదేమో కన్జంక్టివ్ యాడ్వర్బ్, ఇదేమో కంజంక్షన్, ఇది కన్జంక్టివ్ యాడ్వర్బ్. సో రెండు వాక్యాలు కలిపితే అది సింపుల్గా ఏం కలుపుతుంది, దిస్ ఇస్ వన్. ఏది బట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇదే దీన్ని పెట్టుకొని వాడాలి అంటే చూసుకోండి ఎలా వస్తుందంటే, డిస్పైట్ యూజువలీ బీయింగ్ కామ్ టుడే సురేష్ అపియర్స్ రాదర్ డిస్టర్బ్డ్. అది వాడితే వాక్యం అలా వస్తుంది. కాబట్టి ఈ రెండు వాక్యాలు కలిపేది కంజంక్షన్ కాబట్టి ఈ బట్ ఈస్ కరెక్ట్. లైక్ దట్ వీ హ్యావ్ టు గెట్ ది కరెక్ట్ ఆన్సర్స్. యా, దెన్ నెక్స్ట్ ఈస్ choose the suitable option to complete the sentence. See ఈ వాక్యాన్ని చూడండి, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ డాష్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ని ఇస్తుందంట, అర్థం చేసుకుంటే చదువుకోండి. అండ్ డాష్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్. ఎడ్యుకేషన్ గురించి ఉంది. సి వాట్, విచ్, హూ, వాట్, ఈ WH వర్డ్స్ 9 ఉంటాయి. ఈ WH వర్డ్స్ను వాడి మనం కంజంక్షన్స్గా వాటిగా మనకు యూజ్ చేసినామంటే వాటిని ఏమంటామంటే రిలేటివైజేషన్ అంటాం. 10th క్లాస్లో ఉంది రిలేటివైజేషన్. ఇప్పుడు చూడండి, రవి హూ ఈజ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఈజ్ గుడ్ బాయ్. రవి హూ ఈజ్ స్టడీయింగ్. ద కెమెరా విచ్ ఈజ్ ఆన్ ద స్టేజ్ ఈజ్ వెరీ నైస్. సో WH వర్డ్స్ని మనం వాడుకుంటూ మనము రెండు వాక్యాలను కలిపాము అంటే వాటిని ఏమంటామంటే రిలేటివైజేషన్ అంటాం. దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆన్ రిలేటివైజేషన్. సీ హియర్ వాట్, విచ్, హూ, వాట్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అన్నాడు కాబట్టి ఈ వాట్ రాదు, హూ రాదు. అది మీకు గ్రామర్లో చెప్తాను. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో రిలేటివైజేషన్ వస్తుంది. అంటే సబార్డినేట్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ రిలేటివైజేషన్. రైట్, నెక్స్ట్ థింగ్ హియర్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి విచ్. సో మరి విచ్ వచ్చినప్పుడు ఇంకేమున్నది, ఇంకా వాట్ రాదు. విచ్ వచ్చినప్పుడు సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. అట్లా సింపుల్గా కొన్ని ఫర్ సేవింగ్ ద టైమ్ యూ కెన్ గోస్ ఫాస్ట్. కొన్ని సందర్భాల్లో ట్రిక్కీగా వచ్చినప్పుడు మాత్రము యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దెన్ 9th క్వశ్చన్ చూడగానే మీకేంది, లెటర్ కింద వచ్చింది. లెటర్ రైటింగ్ నేను క్లియర్గా ఆల్రెడీ కొన్ని వీడియోలు వచ్చిండాయి మీకు. అయితే 10th క్లాస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అది ఆ వీడియోలు చూడండి ఒకసారి, క్లియర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నేను మళ్ళీ మంచి వీడియోస్ తయారు చేస్తున్నాను, అంటే డెప్త్ కలిగిన వీడియోస్ నేను తయారు చేసి మీకు పంపిస్తాను. సి చూస్ ద సూటబుల్ సబ్స్క్రిప్షన్ అంటేనే మీకు లెటర్ అంటేనే గుర్తుకు రావాలి. ఏంటంటే 6 భాగాలు, లెటరు 6 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ హెడ్డింగు, నెక్స్ట్ శాలిటేషను, బాడీ ఆఫ్ లెటరు, తర్వాత సబ్స్క్రిప్షను, తర్వాత సిగ్నేచరు, తర్వాత సూపర్స్క్రిప్షన్. 6 భాగాలు ఎక్కడెక్కడ ఉండాలనేది లేఅవుట్ మనం గుర్తుపెట్టుకోవాలి. లెటర్లు 2 రకాలు. ఒకటి వచ్చి ఫార్మల్ లెటర్, రెండవది ఇన్ఫార్మల్ లెటర్. దాన్ని ఏమంటాం అంటే పర్సనల్ లెటర్, బిజినెస్ లెటర్స్ అని కూడా వాటికి వేరే పేర్లు ఉన్నాయి. సి దీంట్లో ఏంటంటే విచ్ ఈస్ ద కరెక్ట్ సూపర్స్క్రిప్షన్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటంటే పర్సనల్ లెటర్.
ఫార్మల్ లెటర్ అంటే ఏంటంటే బిజినెస్ లెటర్, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫార్మల్ లెటర్కు ఏది అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఇన్ఫార్మల్ లెటర్లో యువర్ సిన్సియర్లీ రాదు, యువర్స్ ఒబీడియంట్లీ రాదు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాదు ఇన్ఫార్మల్ లెటర్లో. ఈ 3 ఫార్మల్ లెటర్లకు సంబంధించినట్టు యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ అవి ఫార్మల్ లెటర్ అంటే బిజినెస్ లెటర్కి సంబంధించినవి. పర్సనల్ లెటర్కు యువర్స్ అఫెక్షనేట్లీ అని వస్తుంది. ఇంకొక విషయం, ఇక్కడ యువర్స్ తర్వాత చాలా మంది ఏం చేసేస్తారంటే యువర్స్ తర్వాత ఇక్కడ ఎస్కు ఈ ఆర్కు ఎస్కు మధ్యలో కామా పెడతారు. కామా పెడితే దట్ ఈస్ రాంగ్, లెటర్ రైటింగ్ మీకు రానట్టే. యువర్స్కు కామా ఉండద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. యా, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th question. See, many laws that were passed in various countries over the years now seem ludicrous. Ludicrous అంటే ఏంటంటే హాస్యాస్పదమైన. సో దీనికి అండర్లైన్ లేదు కానీ దీనికి ఆన్సర్ ఇవ్వాలి. చూడండి, ద అండర్లైన్డ్ వర్డ్ మీన్స్, దీనికి అండర్లైన్ పడలేదు PDF లో, ఇది అండర్లైన్ ఇక్కడ అండర్లైన్ ఉంటుంది అన్నమాట. సి హాస్యాస్పదమైన అనేదానికి మనకు అర్థమైందో ఒకసారి చూద్దాం. అన్డినైబుల్, కాదనలేని అర్థం. దెన్ డివైనింగ్, కించపరచు. తర్వాత ఆబ్సల్యూట్, వాడుకలో లేని. రెడికులస్, హాస్యాస్పదమైన. ఇప్పుడు చూడండి, లిడికరస్, రెడికులస్ ఇవి రెండు ఒకే మీనింగ్ వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ 4. సో ఈ విధంగా 10 క్వశ్చన్లు మనం అనలైజ్ చేసాం. 10 క్వశ్చన్లలో 10 విధాలుగా మనము కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోగలిగినాం. ఇక 11 నుంచి 14 వరకు కాంప్రహెన్షన్, దీన్ని కొంచెం ఎక్కువగా నేను చెప్పాలని అనుకుంటున్నాను. అందువల్ల ఇంకొక 10 క్వశ్చన్లు ఇంకొక వీడియో భాగంలో మీకు పంపిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు మంచిగా చదవండి, బాగా ప్రిపేర్ కండి, నైట్ అండ్ డే కూర్చోండి. ఇక మనకు ఏంటంటే మనం ఒక టార్గెట్ని మనం స్మాష్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకు ఇక సంతోషాలు సుఖాలు ఉండకూడదు. సంతోషాలు సుఖాలు ఉంటే మనకు టార్గెట్ రీచ్ కాలేము. You have to do work hard with smartness, or you can smash the target. That's all what I believe in. Right. So ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్తో ప్లీజ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని నా మనవి. Thank you very much. All the best.